ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ సదా పరమాత్మ సేవలో ఇమిడిపోయి ఆల్ రౌండ్ సేవాదారి ఆత్మను తనువు, మనస్సు, ధనంతో పరమాత్మ సేవకి పాత్రదారులుగా అవుతాను. నేను దివ్య గుణధారి ఆత్మను. ఆత్మనైన నాలో ఎంతో దివ్య గుణాలు ఉన్నాయి. దానితో పరమాత్మ సేవలో తత్పరులై ఉంటాను. ఈ క్షణం నా ప్రియమైన తండ్రి, పరం శిక్షకుడు వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति। मुरली डेट 8/9/2025। आज का हेडिंग, मीठे बच्चे पुण्य आत्मा बनने के लिए जितना हो सके अच्छा कर्म करो, ऑल राउंडर बनो, दैवी गुण धारण करो। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, పుణ్య ఆత్మగా అవ్వడానికి ఎంత వీలైతే అంత మంచి కర్మలనే చేయండి, మంచి పనులనే చేయండి. ఎంత వీలైతే అంత మంచి పనులనే చేయండి. ఆల్ రౌండర్ సేవాదారిగా అవ్వండి. అంటే తను ద్వారా సేవ చేస్తే మనసు ద్వారా సేవ చేయడం తెలియదు. మనసు ద్వారా ఏం సేవ చేయొచ్చు? మన థాట్స్ ద్వారా ప్యూర్ వైబ్రేషన్స్ జనరేట్ చేయొచ్చు. ఎంత ధనంతో సేవ చేసినా మళ్ళీ నేను తను ద్వారా లేక మనసు ద్వారా సేవ చేయలేకపోతున్నానా? నా ప్రతి యాక్టివిటీ సేవాదారి యాక్టివిటీగా ఉందా? బ్యాలెన్స్డ్గా ఉంటున్నానా? దివ్య గుణాలను ధారణ చేస్తున్నానా? చెక్ చేసుకోవాలి. ప్రశ్న, कौन सी मेहनत करने से तुम बच्चे पदमापति बनते हो? सबसे बड़ी मेहनत है क्रिमिनल आई को सिविल आई बनाना। आंखें बहुत धोखा देती है। आंखों को सिविल बनाने के लिए बाबा ने युक्ति बतलाती है। बच्चे आत्मिक दृष्टि से देखो, देह को नहीं देखो। मैं आत्मा हूं, यह अभ्यास पक्का करो। इसी मेहनत से तुम जन्म जन्मांतर के लिए पद्मापति बन जाएगा। సో ఎలాంటి శ్రమ చేస్తే నేను ఆత్మ పద్మాపతులుగా అవుతాను, ఎంతో ఎలివేటెడ్ సోల్గా అవుతాను. అన్నిటికంటే చాలా శ్రమ పడే విషయం ఈ దృష్టి. ఈ కళ్ళతో నేను ఇతరులను ఎలా చూస్తున్నాను? ప్యూర్గా చూస్తున్నానా, ఇంప్యూర్గా చూస్తున్నానా, నెగటివ్గా చూస్తున్నానా, పాజిటివ్గా చూస్తున్నానా? ఈ క్రిమినల్ దృష్టిని సివిల్ దృష్టిలోకి కన్వర్ట్ చేయాలి. ఈ కళ్ళు చాలా మోసం చేస్తాయి. ఫస్ట్ నేను కళ్ళతో చూస్తాను, అది నా బ్రెయిన్కి సెన్సేషన్ వెళ్తుంది, బ్రెయిన్స్ ద్వారా థాట్స్ జనరేట్ అవుతాయి, ఆ థాట్స్ నుంచి నా యాక్షన్స్లోకి వస్తుంది, నా రిపీటెడ్ యాక్షన్స్ నా హ్యాబిట్గా అయిపోతుంది. సో ఫస్ట్ స్టెప్, నా విజన్ ఎలా ఉంది? కళ్ళు చాలా మోసం చేస్తాయి. ఈ కళ్ళని మీరు సివిల్గా చేసుకోవడానికి బ్యూటిఫుల్ యుక్తి, ఆత్మిక దృష్టితో, స్పిరిచువల్ విజనరీతో చూడండి. దేహాన్ని చూడకండి, ప్రతి ఒక్కరిలో ఉన్న సోల్ని చూడడం అలవాటు చేసుకోండి.
నేనొక ఆత్మ. ఐ యామ్ అ సోల్. ఫస్ట్ ఈ అభ్యాసం మీరు పక్కా చేయండి. దీంట్లో మీరు శ్రమ పడండి. ఇలా చేసినట్టయితే జన్మ జన్మాంతరాలు పదమాపతులుగా అవుతారు. ఒక్కసారి మన లైఫ్ని చెక్ చేసుకుందాం. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. ఫస్ట్ నేను నా ఇంట్లో వాళ్ళని ఒక సోల్ టు సోల్ కనెక్షన్తో చూస్తున్నానా? ఎవరన్నా అవ్వచ్చు, ఇంట్లో వాళ్ళు పేరెంట్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలు అవ్వచ్చు, ఎవరైనా నేను ఫస్ట్ ఒక సోల్ సారీ ఒక సోల్ అనే అభ్యాసాన్ని నేను చేస్తున్నానా అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. धीरज धर मनुवा धैर्याన్ని ఉంచు మానవుడా. या किसने कहा? शिव बाबा ने शरीर द्वारा कहा कोई का आत्मा शरीर बिगल बोल नहीं सकता. ధైర్యం ఉంచు ఓ మానవుడా అని ఎవరు చెప్పారు? స్పిరిచువల్ ఫాదర్ దాదా లేఖరాజ్ బ్రహ్మ బాబా శరీరం ద్వారా చెప్పిన విషయం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఆత్మ కమ్యూనికేట్ చేయాలంటే శరీరం కావాల్సింది. సో భగవంతుడు కూడా బ్రహ్మ యొక్క శరీరాన్ని ఆధారం తీసుకోవలసి వచ్చింది. మరి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ కంప్లీట్ బాడీ కనెక్షన్ కాదు, స్పిరిచువల్ కనెక్షన్ అనేది ఉంది. మరి ఆత్మ యొక్క నాలెడ్జ్ మీరు అర్థం చేసుకోవాలి, ఇతరులకి అర్థం చేయించాలి. స్వయం పరంపిత పరమాత్మ మనకి అర్థం చేయిస్తున్నారనేది ఉండాలి. देहदारी जो भी है सब पढ़ रहे हैं. बाबा को तो अपना देह ही नहीं है, तो थोड़े समय के लिए इसका आधार लिया है. మరి ఏ దేహదారులైతే ఉన్నారో పరమాత్మని గుర్తించిన వారు ప్రతి ఒక్కరూ చదువుతున్నారు. బాబా చెప్తున్నారు, నాకైతే నా దేహం అంటూ లేనే లేదు, నేను వీరి శరీరాన్ని ఆధారం తీసుకోవలసి వచ్చింది. అనంతమైన తండ్రి ఆత్మలకి అర్థం చేయిస్తున్నారు. వారు తప్ప ఈ విషయాలు ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. ఆత్మ ఆత్మకి అర్థం చేయించడం జరుగుతుంది. కానీ ఇక్కడ అర్థం చేయించేది నార్మల్ సోల్ కాదు, సుప్రీం సోల్. ప్రాబ్లం ఏంటంటే సుప్రీం ఫాదర్ గురించి ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మ ద్వారా స్థాపన కైసే कराएगा? ब्रह्मा नई दुनिया का रचयिता नहीं है. बेहद का बाप रचयिता सबका एक ही बाबा है. त्रिमूर्ति ब्रह्मा विष्णु शंकर వీరి ద్వారా 3 యాక్టివిటీస్, స్థాపన, పాలన, వినాశనం. మరి బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది. మరి బ్రహ్మ కొత్త సృష్టిని తను స్థాపన చేయరు, తన ద్వారా పరమాత్మ స్థాపన చేస్తారు. కానీ పరమాత్మ యొక్క ఇంట్రొడక్షన్, పరిచయం ఎవ్వరికీ తెలియదు. वह लौकिक बाप होता है. कलयुग में होता है लौकिक और पारलौकिक. अभी संगम में लौकिक, अलौकिक, पारलौकिक 3 बाप है. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సెంటెన్స్ చెప్తున్నారు. సత్యుగం తీసుకుంటే జన్మనిచ్చిన లౌకిక తండ్రి ఒక్కరే ఉంటారు. తర్వాత కలియుగం తీసుకుంటే లౌకికం, పారలౌకికం. అంటే ప్రతి ఒక్కరు తెలియకుండానే ఏ భగవంతుడా తండ్రి అని పిలవడం స్టార్ట్ చేస్తారు. సో 2 తండ్రులు, శరీరాన్ని ఇచ్చిన తండ్రి, పరమాత్మ, ఇది తెలుసుకుంటారు. మరి ఈ సంగమ యుగంలో లౌకికం, అలౌకికం, పారలౌకికం, బ్రహ్మ యొక్క తండ్రిని కూడా మనం తెలుసుకున్నాం. సో 3 తండ్రుల పరిచయం మనకి లభించింది. బాప్ కైతే సుఖధామ్ మే ముझे कोई याद ही नहीं करता. అసలు సుఖధామం అనగా స్వర్గం, సత్యుగంలో ఎవ్వరూ నన్ను తలుచుకోరు. బికాస్ అక్కడ ఉన్నదే అందరూ సుఖంగా ఉంటారు. विश्व के मालिक बाबा ने बनाया, फिर चिल्लाएंगे क्यों? वहां कोई खंड नहीं देता है, सिर्फ सूर्यवंशी ही होता है. బాబా అంటున్నారు, మీరు విశ్వానికే యజమానులుగా అవుతున్నారు. మరెందుకు అరుస్తున్నారు? భగవంతుడా నాకు ఇది ఇవ్వండి, అది ఇవ్వండి అని ఎందుకు అరుస్తున్నారు?
సత్యుగం ఇంకా ఏ ఖండం ఉండేది కాదు. కేవలం అక్కడ సూర్యవంశీలే ఉంటారు. చంద్రవంశీలు తర్వాత రావడం జరుగుతుంది. సో ఈరోజు మురళి, అవ్యక్త మురళి మనకు గుర్తుంది కదా. అవ్యక్త మురళిలో చెప్పారు కదా, మీకు మీ రాజ్యం గుర్తొస్తుందా? మీ రాజ్యంలో మీరు ఎలా ఉండేవారు? ఆ చెంకేలి డ్రెస్ గుర్తొస్తుందా? ఆ కిరీటదారి పొజిషన్ మీకు గుర్తొస్తుందా అని అడిగారు కదా. अब बाप कहते हैं धीरज धरो बाकी తోడే దిన్ హే. సో చాలా దుఃఖాలు ఉన్నాయి. ఈ దుఃఖాలు ఎప్పటికీ ఇలాగే ఉండవు. దీనికి ఒక ఎండ్ ఉంటుంది. సో పిల్లలు ధైర్యాన్ని ఉంచండి. మనతో ఏం దుఃఖం జరుగుతున్నా అది మన ఓన్ రిపర్కషన్ ఆఫ్ ద కార్మిక్ అకౌంట్. నేను అనారోగ్య పాలవుతున్నానంటే అది నా ఓన్ కార్మిక్ అకౌంట్ నేను క్లియర్ చేసుకుంటున్నాను. సో దేనికి మీరు బాధపడకండి, భయపడకండి, ధైర్యాన్ని ఉంచండి. కేవలం చేయాల్సిందేంటి? పురుషార్థం, ఎఫర్ట్ అనేది సరిగ్గా చేయండి. दैवी गुण धारण नहीं करेंगे तो పద్ భ్రష్ట్ హో జాయేగా. దివ్య గుణాలు మీరు ధారణ చేయకపోతే మీ పదవి కూడా భ్రష్ట్ అవుతుంది. ఇది చాలా పెద్ద లాటరీ. बैरिस्टर सर्जन आदि बनना भी लॉटरी है. बहुत पैसा कमाते, बहुतों को हुक्म चलाते, जो अच्छी रीति पढ़ते पढ़ाते ऊंच पद पाएगा. బ్యారిస్టర్ కానీ డాక్టర్ చదువు కానీ చాలా పెద్ద లాటరీ. ఎందుకంటే డబ్బులు సంపాదిస్తారు, చాలా మంది సర్వీస్ చేస్తారు, అధికారాన్ని చూపిస్తారు. సో మంచిగా చదివితే ఇతరుల్ని చదివించగలరు కదా. కానీ మోస్ట్ ఇంపార్టెంట్, ఆ చదువులు ఎంత చదివినా మన వికర్మలు మాత్రం క్లియర్ అవ్వవు. కేవలం పరమాత్మని స్మృతి చేస్తేనే వికర్మలు వినాశనం అవుతాయి. ఈ బేసిక్ పాయింట్ మీరు మాటి మాటికి స్మృతి చెయ్యండి. మాయ మీ చేత మరిపింప చేసేస్తుంది. జ్ఞానాన్ని కూడా మీరు మర్చిపోతారు. కానీ బాబా ఏం చెప్తున్నారు? మీ ఉన్నతి మీరు చేసుకోవాలంటే చార్ట్ ఎవ్రీ డే నా యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి ఫ్రమ్ మార్నింగ్ టు ద బెడ్ టైం. చార్ట్ రాయండి. మొత్తం దినమంతట్లో నేను ఏ పాపాలైతే చెయ్యట్లేదు కదా, పాపపు యాక్టివిటీస్ నేను చేయట్లేదు కదా. యజ్ఞాన్ని సంభాలించే పిల్లలు కూడా బాబా నుంచి సలహా తీసుకోవాలి. ఇలాంటి పొజిషన్, ఈ కండిషన్లో నేను ఏం చేయాలి అని ఒక డీప్ సైలెన్స్ లో సలహా తీసుకుంటే మనకు ఆటోమేటిక్గా టచింగ్ అనేది వస్తుంది. మరి మీకు ఎలాంటి ఆశలు పెట్టుకోకూడదు. లేకపోతే పాపాలు తెలియకుండానే మీతో జరిగిపోతాయి. మాయ మీరెంత స్ట్రాంగ్ అవుతుంటే ఆ నెగటివిటీ ఇంకా మీ దగ్గరికి వచ్చేస్తూనే ఉంటుంది. సో అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి క్షణం నేను పురుషార్థాన్ని చేస్తున్నానా, నా ఉన్నత స్థితి కోసం నా కళ్ళు మీద నేను అటెన్షన్ పెడుతున్నానా, నేను చూసే దృష్టి ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. धारणा, पुण्य आत्मा बनने के लिए और सब आशाएं छोड़ या पक्का करनी बाबा जो खिलाए जहां बिठाए कोई भी पाप का काम नहीं करना. పుణ్య ఆత్మగా అవ్వాలంటే అన్ని ఆశలు వదిలేసి ఫస్ట్ ఈ విషయాన్ని పక్కా చేసుకోండి. ఆ భగవంతుడు నా తండ్రి, నాకేది తినిపిస్తే నేను అది తింటాను, నన్ను ఎలాంటి స్థితిలో ఉంచితే నేను ఆ స్థితిని ఎంజాయ్ చేస్తాను. అంతేకాని నేను ఎప్పుడూ పాప పనులు చేయను. ईश्वरीय लॉटरी प्राप्त करने के लिए रूहानी सर्विस में लग जाना, ज्ञान का धारण कर औरों को कराना, अच्छी मैनर्स के लिए कोई भी कर्म याद में रखकर करना ही. బ్యూటిఫుల్ పాయింట్. ఈశ్వరీయ లాటరీ తీసుకోవాలంటే స్పిరిచువల్ సర్వీస్ అనేది చేయాలి. ఏదైతే నాలెడ్జ్ మనం వింటున్నాం కదా, ఈరోజు ఏం చెప్పారు నాలెడ్జ్ లో? మీ దృష్టిని క్లియర్ చేసుకోండి, మీ ప్రతి స్టెప్ లో మెడిటేషన్ చేయండి, మీ ప్రతి స్టెప్ ని రాయండి చార్ట్ లో. మరి ఈ విధంగా నాలెడ్జ్ ని ఇంప్లిమెంట్ చేయాలి. మంచి మార్క్స్ తీసుకోవాలంటే ప్రతి పనిలో మెడిటేషన్ ని యాడ్ చేయండి.
మేబీ నేను ఈ టైంలో మురళి వింటున్నాను, పరమాత్మ స్మృతిలో వింటాను. మురళి చెప్తున్నాను, పరమాత్మ స్మృతిలో. అన్నం తింటున్నాను, పరమాత్మ స్మృతిలో. ఇతరులతో మాట్లాడుతున్నాను, పరమాత్మ స్మృతితో. సో మీరు మంచి మార్క్స్ తీసుకోవాలంటే ఈ లైఫ్ అనే ఎగ్జామ్లో ప్రతి యాక్టివిటీలో మెడిటేషన్, కనెక్టివిటీని యాడ్ చేయండి. वरदान, माया और प्रकृति को दासी बनाने वाला सदा स्नेही भव. మాయా ప్రకృతిని దాసిగా చేయడం అంటే ఏ పిల్లలైతే సదా స్నేహిగా ఉంటారో, లవలీనంగా ఉన్న కారణంగా వారికి ఏ విషయం కూడా కష్టంగా అనిపించదు. శ్రమ నుంచి వాళ్ళు ఆటోమేటిక్గా సురక్షితంగా ఉంటారు. ప్రకృతి లేక మాయ వారి ముందు దాసిగా అయిపోతుంది. యజమాని స్థితిలో ఉంటారు. ధైర్యాన్ని వారు కోల్పోరు. వారి ఏ సంకల్పం కూడా వీక్గా ఉండదు. ప్రతి సమయం ప్రతి సంకల్పంలో బాబా స్మృతిని చేస్తారు. సేవ పట్ల వారికి అభిరుచి అనేది ఉంటుంది. స్లోగన్, नॉलेजफुल बने तो समस्याओं भी मनोरंजन का खेल अनुभव होगा. నాలెడ్జ్ఫుల్ గా అయినట్టయితే ఒక ప్రాబ్లం కూడా ఒక ఆటగా అనిపిస్తుంది. నాకు ఏ ప్రాబ్లం అన్నా ఉండొచ్చు. ఫస్ట్ అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, రూట్ కాజ్ నేను తెలుసుకోవాలి. కార్మిక్ అకౌంట్, ఆ సీక్రెట్ గుర్తుపెట్టుకోవాలి. నేను ఏ బాల్ అయితే వేసానో ఆ బాలే నాకు రిటర్న్ వస్తుంది, న్యూటన్స్ థర్డ్ లా గుర్తుపెట్టుకోవాలి. సో మీరు నాలెడ్జ్ అనేది ఇంప్లిమెంట్ చేసినట్టయితే మీకు ఏ ప్రాబ్లం అయినా ఒక మనోరంజకంగా, మీకు ఒక ఆటలాగా అనుభవం అవుతుంది. అదే నేను చేసిన దానికే కదా నాకు ఈ ప్రాబ్లం రిటర్న్ వస్తుంది అనేది వెంటనే రియలైజేషన్ అనేది కలుగుతుంది. ఓకే, సో ఈరోజు మురళి యొక్క స్వమానం, నేను యోగి ఆత్మను. ఏ యాక్టివిటీ చేసినా మెడిటేషన్, పరమాత్మతో కనెక్షన్. నేను ఒక సింపుల్ థింగ్, వాటర్ తాగుతాను, సింప్లెస్ట్ పాయింట్. వాటర్ తాగేటప్పుడు కూడా పరమాత్మ స్మృతిలో ఉంటూ తాగినట్టయితే అదొక పవర్ఫుల్ వాటర్గా అవ్వగలదు. అంటే జైసా సోచ్ వైసా స్థితి అని అంటారు. మన ఆలోచన ఎలా ఉంటే, ఎంత పవర్ఫుల్గా ఉంటే మన స్థితి ఆటోమేటిక్గా పవర్ఫుల్గా అవుతుంది అనే దానికి నిదర్శనం. ఓకే, రిలాక్స్. శాంతి. నేను యోగి ఆత్మను. నేను ఆత్మ మనస్స వాచ కర్మణ శుభ సంకల్ప స్థితిలో ఉంటాను. ఎంతో పాజిటివ్గా ఉంటాను. సేవాదారి స్థితిని మెయింటైన్ చేస్తాను. సదా నా బుద్ధి యొక్క కనెక్షన్ పరమాత్మతో జోడిస్తాను. ఒక్క క్షణం నన్ను నేను మెరుస్తూ ఉన్న ఆత్మ బ్రుకుటి మధ్యలో ఉన్నట్టు, ఆత్మిక స్థితిలో ఉన్నట్టు, పరమాత్మతో కనెక్షన్ జోడిస్తున్నట్టు, పరమాత్మ పరంధామ నివాసి నుంచి శక్తిశాలి కిరణాలు వస్తున్నట్టు, దేహం దేహ ప్రపంచానికి అతీతంగా దివ్యమైన ఆత్మగా, శీతలమైన ఆత్మగా ఉంటున్నట్టు, సేవాదారి స్థితిలో ఉంటున్నట్టు అనుభవం చేసుకుంటాను. నేను యోగి ఆత్మను. నిరంతర యోగి స్థితి నాకు ఎంతో శక్తిని ఇస్తుంది. నిరంతర యోగి స్థితి నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. బాబా
మీకు ఎంతో ధన్యవాదాలు. నా జీవితాన్ని ఇంత శక్తిశాలిగా, ఇంత స్థిరంగా తయారు చేశారు. ఐ యామ్ a yogi soul. I, the soul, always connect my intellect with the Supreme Father. I always experience the radiations and the vibrations of the Supreme Father towards me. My every part of this body is immersed into the vibrations of the Supreme Father. I always experience the Father's presence. He is there to take care of me. My Father is my protector. I experience the Father's radiations are surrounding towards me like an aura, where no negativity can touch such aura. I now experience the balancing part of my intellect, where I try to balance every single aspect in my life. I try to be an all-rounder. I imbibe the divine qualities and experience a beautiful, soulful life, a life with no tensions, a life with utmost peace. Hey, Father, thank you so much for showing me the path of yogi nature. I always maintain the spirituality within me. Always try to connect towards the Supreme Father and be a divine and a pure intellect. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the vibrations from the Supreme Father. Spread such vibrations to every part of this body with the Father's vibrations. I'm going to experience the beauty of my life. Om Shanti, Shanti,